జోగులాంబ గద్వాల జిల్లా వేముల స్టేజీ సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో భారీ మోసానికి యత్నం జరిగింది. ఏపీకి చెందిన రైతు రసూల్ 2023లో 436 మిర్చి బస్తాలను కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచాడు. ఇక డబ్బులు కట్టలేక తన మిర్చి బస్తాలను ఇవ్వాలని కోరాడు. అయితే యాజమాన్యం మిర్చి బస్తాలు లేవని చెప్పడంతో రసూల్ ఆందోళన చెందాడు. అయితే అనంతరం కోదాడపురం పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల సమక్షంలోనే రసూల్ మిర్చి బస్తాలను గుర్తించారు. రైతులను మోసం చేసిన కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రసూల్ కోరాడు. వచ్చిపోయి అడుకొని పోతున్నా రాత్రిలో పూట ఆడెత్తుతారని పెట్టుకొని చూసుకుంటున్నా దర్శనం కదా చూడండి కావాల్సి వస్తే వారం నుంచి స్టేషన్ తిరుగుకుంటా రావాలా. ఇంటికి పోయలేను నేను ఎవరో వచ్చిన నా కొడుకు చూడండి ఇంటికి వచ్చినారో నేను పండుగ చేయలేదు సార్. నేను ఈయన రోజు రాత్రి కాపలు కాసుకోవాలి కార్లో కూర్చొని చూసుకుంటూ ఉండాలి ఏమన్నా బండ్లు వస్తాయని. ఇంకా అంతకేం సాక్ష్యం చెప్పగలుగుతాను. కావాల్సి వస్తే చెక్ చేయండి అడగడం కాడ ఎస్ఐ సార్ ఆ రోజులే పలకనేలే ఏమైనా నువ్వు గ్యారెంటీ అనేది ఏముందని అన్ని ఎంక్వైరీ చేసి వచ్చినారు సార్ కూడా. నిన్న వచ్చి అడిగితే వాళ్ళకే సరిగ్గా సమాధానం చెప్పడంలే. నేను ఏమని వాదనని చెప్పు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా లోపల బస్తా ఉంటేనే ఇవ్వండి వేరే పరంగా ఉంటుంది. నేను తీసుకొచ్చినప్పుడు దానికి జులువాన నన్ను కడతారా వాయినాన్ని కట్టిస్తారా కట్టలేదు. ఇంకా అంతకన్నా ఏం సాక్ష్యం ఉంటుంది సరిగా చెప్పండి. నేను తీసుకొచ్చి చూపెట్టినప్పటికి ఇప్పుడే మళ్ళీ పక్కకు పోకూడదు మీరు అలా దయచేసి ఒక 2 నిమిషాలు నేను తీసుకొచ్చి రాగాలు చూపెట్టలేదు అనుకోండి నన్ను అందరు చెప్పులు దండేసి కొట్టి పంపి